హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఏ డే అవుట్ విత్ కొలీగ్స్. సో కార్పొరేట్లో వర్క్ చేయడం వల్ల కొన్ని పర్క్స్ అయితే ఉంటాయి. వాటిలో ఇదొకటి. మేమైతే ఒక రిసార్ట్ బుక్ చేసుకొని అక్కడికైతే వెళ్ళాము. అది లియోనియా హాలిస్టిక్ డెస్టినేషన్. ఇక్కడ చెక్ ఇన్ వచ్చేసరికి 10 అనమాట. మనం వెళ్ళగానే మనకు ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తారు. సో మార్నింగ్ కొంచెం ఎండగా ఉంటుంది కదా అని చెప్పి మేమైతే ఇండోర్ గేమ్స్ ఆప్ట్ చేసుకున్నాము. ఇక్కడ చాలా గేమ్సే ఉంటాయి. స్నూకర్, టేబుల్ టెన్నిస్, క్యారమ్ బోర్డ్స్ ఇలాగా. ఇంకా మేము ఇక్కడనే డిస్ట్రిక్ట్ క్రాఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మా కొలీగ్స్ గో కార్టింగ్ చేద్దామని చెప్పి మేమైతే అటు వెళ్ళాము. నేను ఆల్రెడీ 2 times ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకని చెప్పి నేను వెళ్ళలేదన్నమాట. మా కొలీగ్స్ అయితే వెళ్ళారు. ఫ్రెండ్స్ అయితే చాలా బాగుందని చెప్పారు వచ్చాక. ఇంకా నేనైతే వాళ్ళ కోసం అక్కడ అట్లా వెయిట్ చేస్తున్నాను. అప్పుడు ఒక క్యూట్ పప్పీ వచ్చిందనమాట, షీజు. నాకు షీజులు అంటే చాలా ఇష్టం. ఇది ఫీమేల్ డాగ్ అంట. ఇది అమ్మాయిల దగ్గరికి అసలు వెళ్ళదు అని చెప్పారు. సో ఇంకా నేనైతే కాసేపు దాంతో అట్లాగా ఆడుకుంటూ ఉన్నాను. ఇంకా తర్వాత మా కొలీగ్స్ వచ్చేసారు. ఇంకా లంచ్ టైం అయింది. సో మేము లంచ్ చేద్దామని చెప్పి, లంచ్ కూడా మనకి రిసార్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంటుంది. లైక్ ఇది రిసార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయడానికి, పిల్లలు కూడా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి ఇట్లాగా వస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. రెండిట్లోనూ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. స్టార్టర్స్, మెయిన్ కోర్స్, రోటీస్ ఇట్లాగా మంచి ఆప్షన్సే ఉన్నాయన్నమాట. ఫ్లేవర్డ్ రైస్, వైట్ రైస్ అని చెప్పి ఇంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాటిలోకి కర్రీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో నాన్ వెజ్కి వచ్చేసరికి చికెన్, మటన్, ఫిష్ అని చెప్పి ఇందులో వెరైటీస్ కూడా ఉన్నాయి. ఫుడ్ అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది, టేస్ట్ కూడా. ఇంకా మేము అట్లాగా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ కాసేపు అట్లా మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేసాము. ఇక్కడ మనకి కొన్ని లైవ్ సెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. పానీపూరి, లైవ్ పాస్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తవా బ్రెడ్ అని చెప్పి ఒక ఐటమ్ ఉంది. ఇది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా లంచ్ అంతా చేసేసాక డెజర్ట్స్ కంపల్సరీ కాబట్టి ఆ సెక్షన్ కూడా ట్రై చేశాను. ఇందులో ఒక 4 to 5 వెరైటీస్ దాకా ఉన్నాయి. జిలేబీ అయితే లైవ్లో ఇస్తున్నారనమాట. అది టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము లంచ్ ఇదంతా చేసేసినాక వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి అటు వెళ్ళిపోయాము. కొంతమంది కొలీగ్స్ ఏమో వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళారు, కొంతమంది ఏమో మేము అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళాము. ఈ వాటర్ యాక్టివిటీస్లో 2 slides ఉన్నాయన్నమాట. నాకు ఇవైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, కానీ అప్రోప్రియేట్ అటైర్ లేకపోవడం వల్ల నేను ట్రై చేయలేదు. ఇంకా మా టీంలో కొంతమంది అయితే ఇట్లాగా పూల్లోనే డాడ్జ్ బాల్ అట్లా ఆడుకుంటున్నారు. మేమైతే అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళాము. బాక్స్ క్రికెట్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మేమైతే అన్ని గేమ్స్ ట్రై చేసాము. ఇంక ఇట్లాగా టైం అనేది 6 అయిపోయింది, చెక్అవుట్ చేసేయాలి. ఇంకా మేమైతే చెక్అవుట్ చేసేసి ఇంకా మా ప్లేసెస్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇట్లాగా కొలీగ్స్ తోటి ఆఫీస్లో కాకుండా ఇట్లా సపరేట్గా వీకెండ్లో స్పెండ్ చేయడం చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.